రోజువారీ జీవితాల నుంచి ఒకసారి అలా బయటికి వెళ్దాం రండి. తెల్లవారుజామున 4 గంటలకు లేచి బయలుదేరి మన గోదావరి దాటి అలాగా మంగళగిరి చేరుకునేసరికి సమయం 12 అలా అయింది. అక్కడి నుంచి కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని అక్కడ పానకం సమర్పించి ఆ పానకం మనం స్వీకరించి మంగళగిరి యొక్క మానవ సృష్టి అలా చూసి కింద ఎత్తైన గుడి, మంగళగిరి ఊరు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇదంతా చూసి కనులారా వీక్షించి పైన చూస్తున్నారు కదా ఎండ ఎంత తీవ్రత ఉందో. దీంట్లో మనకి మళ్ళీ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అది చివరన చూద్దాం. మన అమ్మ దుర్గమ్మ తల్లి గుడికి వచ్చి దుర్గమ్మను దర్శించుకుని అక్కడే అన్నదానం స్వీకరించి మళ్ళీ తిరుగు ప్రయాణం. సాయంత్రం మన గోదావరి చేరుకునేసరికి ఇదిగో సర్ప్రైజ్. హోరున వాన, చల్లగాలి, పొద్దున్న అంతా తీవ్రమైన ఎండ, సాయంత్రం అయ్యేసరికి చల్లటి వాతావరణం. అంతా బానే ఉంది, కానీ ఇప్పుడే రైతులు చేతికి ధాన్యం వస్తుంది. ఇంకా మామిడి పళ్ళు కూడా చేతికి వస్తాయి. కానీ అవి వర్షానికి పాడవే అవకాశం ఉంది. మనమేం చేస్తాం, అంతా ప్రకృతి ఇష్టం. సరేనండి, మళ్ళీ కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.